అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు పీజే రఘురంజిత్. ఆంధ్ర పోడ్కాస్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేసరి విజయ్ రెడ్డి గారు వారు ఎప్పుడు కూడా మర్యాదగానే మాట్లాడతారు, మర్యాదగానే క్వశ్చన్ చేస్తారు, మర్యాదగానే వారి ఒపీనియన్స్ చెప్తారు. సో వారికి కూడా నేను చాలా మర్యాద ఇస్తాను. నేను ఎక్కడ ట్రిగర్ అవుతాడు ప్రశ్న అనే యూట్యూబర్ పవన్ కళ్యాణ్ గారిని గాలి తిట్టడం, జెండా కూలీలు అనడం. జెండా కూలీలు అంటే పీతివాది నువ్వు అని చెప్తున్నాను. వాళ్ళు ట్రిగర్ చేస్తే మనం ట్రిగర్ అవ్వాలి తప్ప బేసిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మనం ఇచ్చే మర్యాద ఇవ్వాలి. ఎదుటోడు మనకి ఇచ్చే మర్యాదను బట్టి మనము ఇస్తాం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినప్పటికీ కేసరి విజయ్ రెడ్డి ఆంధ్ర పోడ్కాస్టర్ గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారు ఆల్రెడీ ఐ థింక్ ఆ బైక్ స్టాండ్కి సంబంధించి సైలెన్సర్లు పెట్టి తిప్పడం ఉన్నదాన్ని వక్రీకరించి చెప్పారు చాలా క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండా తీసుకెళ్ళి. సో నేను ఎలాగో దాని మీద డీటెయిల్డ్ వీడియో చేసేసాను కాబట్టి మొత్తం వాళ్ళు చేస్తున్న ఫాల్స్ న్యూస్ మొత్తం బయట పెట్టేసాను కాబట్టి సో అది ఇక్కడ ప్రాబ్లం కాదు. ఇంకోటి ఏంటంటే సినిమాలకు సంబంధించిన ట్యాక్స్ పెంచాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాన్ని వారు వక్రీకరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండాని ముందు పెట్టి నేను న్యూట్రల్ అని తనకు తాను ప్రొజెక్ట్ చేసుకుంటా ఒక వీడియో పెట్టాడు. దాని గురించి మనం మాట్లాడదాం. ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు సినిమా టికెట్ రేట్స్ పెంచడానికి ఒక మైండ్ బ్లోయింగ్ రీజన్ ఇచ్చారు. మీకు దాని మీనింగ్ ఫుల్ గా అర్థమైతే కుర్చీ నుంచి కింద పడతారు. జాగ్రత్తగా వినండి. నేను కనబడేస్తా ఇప్పుడు లాజిక్ చెప్పి, ఓకేనా? రేట్లు ఎందుకు పెంచాలని అడుగుతారు. ఈ రోజున సినిమా రేట్లు పెంచాలి అంటే ఇట్స్ ప్యూర్లీ డిమాండ్ అండ్ సప్లై. నాకు శంకర్ గారి సినిమా నేనే బ్లాక్ లో కొనుక్కొని చూసాను చెన్నైలో. నా సరదా, నాకు ఇచ్చిన డబ్బులు నేను కొనుక్కొని చూసాను. ఇప్పుడు ఆ బ్లాక్ లో వెళ్ళే డబ్బు ఎవరికి వెళ్ళిపోతుంది? నా సరదా ఇట్స్ మై ఒపీనియన్, మై డెసిషన్, నాది, నా సరదా, ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఈ మాట నా అనే అహంకారాన్ని తెచ్చుకోండి. అహంకారం మంచిది కాదు, కానీ ఇప్పుడు తెచ్చుకోండి నా అనే అహంకారాన్ని. కాకుండా టికెట్ రేట్ డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది. అలాంటి డబ్బులు పెరిగితే మీరు ఇష్టపడే హీరోతో ఏదో ఇష్టమైన సినిమాతో మొదటి రోజు చూడాలనుకుంటారు. దట్స్ డిమాండ్. అందుకని ఎందుకు ఏంటంటే బడ్జెట్స్ పెరిగిపోయినాయి. తెలుగు సినిమా మొత్తం ప్రపంచ పరంగా వెళ్తా ఉన్నాయి. దీనికి డబ్బులు కావాలి అంటే పెట్టుబడులు కావాలి. మార్కెట్స్ పెరిగినాయి. అలాగే పెరిగిన ప్రతి రూపాయికి 18% జిఎస్టీ కడతాం. ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది. పెరిగిన ప్రతి రేటుకి ట్యాక్స్ వస్తుంది. ఇది ఉట్టిన ఇవ్వట్లేదు. అలాగే పెరిగిన ప్రతి రూపాయికి 18% జిఎస్టీ కడతాం. ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది. పెరిగిన ప్రతి రేటుకి ట్యాక్స్ వస్తుంది. ఇది ఉట్టిన ఇవ్వట్లేదు ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు, సార్ మీరు చెప్పిన రీజన్ ఏంటి? డిమాండ్ అండ్ సప్లై బట్టి రేట్ ఉంటుంది. అండ్ సినిమాకి వచ్చే ప్రతి రూపాయికి 18% గవర్నమెంట్ కి ట్యాక్స్ వస్తుంది కాబట్టి దానికి రేట్స్ పెంచొచ్చు అని చెప్పేసి అంటున్నారు. అంటే ట్యాక్స్ వస్తుందని చెప్పేసి రేట్స్ ఎంత పెంచుకోవచ్చా సార్? ఇదా మీరు ఇచ్చే జస్టిఫికేషన్? సీరియస్లీ ఒక వ్యాపారవేత్తకి గవర్నమెంట్ లో ఉండే అడ్మినిస్ట్రేటర్ కి ఉండే డిఫరెన్స్ మీకు తెలుసా? తెలిస్తే ఎలా? వ్యాపారవేత్తకి గవర్నమెంట్ లో ఉన్న అడ్మినిస్ట్రేటర్ కి ఉన్న తేడా మీకు తెలుసా? తెలిస్తే మీరు ఎలా మాట్లాడచ్చు అని అంటున్నారు. నాకు ఆ రెండింటికి తేడా మీరు చెప్పండి, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నువ్వు జస్ట్ ఆ బిట్ కట్ చేసావు కాబట్టి ఆయన నీకు వ్యాపారవేత్తలా కనపడ్డాడు. దాన్ని నువ్వు ఇంకా డీటెయిల్డ్గా చూస్తే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఫిలిం స్కూల్స్ని, ఇది ఫిలిం అకాడమీస్ని మీరు ఇక్కడ పెట్టండి అని చెప్పాడు. మరి అది గుర్తురాలేదా? వ్యాపారవేత్త ఫిలిం అకాడమీస్ పెట్టండి అంటాడా? వ్యాపారవేత్త బైక్ స్టంట్ నేర్పించడానికి బైక్ స్టంట్ అకాడమీస్ పెట్టండి అంటాడా? మరి నీకు అది అర్థం కాలేదా? అది ఉపాధి కల్పించండి, మేము మీకు రేట్లు ఇచ్చాం, మీరు ఇక్కడ మా యువతకు ఉపాధి కల్పించండి అన్నాడు. మరి నీకు అది వినపడలేదా? అప్పుడు నీకు వ్యాపారవేత్తగా అనిపించడా? వ్యాపారవేత్త నువ్వు వచ్చి పెట్టుబడులు పెట్టు, మా రాష్ట్రం బాగుపడుతుంది వ్యాపారవేత్త అంటాడా? ఎందుకు పలచని మాటలు మాట్లాడతారు విజయ్ రెడ్డి గారు? తెలుసా ట్యాక్స్ వస్తుంది కాబట్టి ఎంత రేట్స్ అయినా పెంచుకోవచ్చా? పవన్ కళ్యాణ్ గారు, సార్ నాకు ఈ విషయం చెప్పండి. గవర్నమెంట్ ఫస్ట్ ప్రయారిటీ ఏంటి సార్? ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవడమా, లేదా పేద మధ్య తరగతి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తా అవసరాలను తీర్చే వాతావరణం క్రియేట్ చేయడమా? ఏది ఈ రెండిట్లో గవర్నమెంట్ కి ఏది టాప్ ప్రయారిటీ చెప్పండి మీ రీజన్ ప్రకారం. నార్మల్గా ఏ గవర్నమెంట్కైనా ఎడ్యుకేషన్, హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఏదైతే వదిలేశారో, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే గాలికి వదిలేశారో ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది చాలా ఇంపార్టెంట్. అది ఓకేనా? ఇది కాకుండా రూరల్ డెవలప్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? బట్ ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలికి వదిలేసినప్పుడు మనం మాట్లాడాలా విజయ్ రెడ్డి గారు? ఓకేనా? మనం మాట్లాడాలా? కన్వీనియంట్గా ఉన్నాం, అప్పుడు హ్యాపీగా ఉన్నాం, ఏం తెలియనట్టు ఉన్నాం, చాలా ప్రశాంతంగా. ఓకేనా? అప్పుడు మనం ఏమీ మాట్లాడాల. రాష్ట్రం అప్పుల పాలు అయిపోతుంది, మాట్లాడాల. లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది, మాట్లాడాల. మంత్రుల శాఖలు తెలిసి బూతులు మాట్లాడుతున్నారు, మాట్లాడాల. పెట్టుబడిదారులు ఉన్నవాళ్ళు వెళ్ళిపోతున్నారు, మాట్లాడాల. రూరల్ వాటర్ సప్లైకి సంబంధించి మనం కింద నుంచి ఆరో స్థానం అంటే రాష్ట్రం 22వ స్థానానికి పడిపోయింది, మాట్లాడాల. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 40,000 కోట్లు ఎక్కడికి పోయినా తెలియదు, మనం మాట్లాడాల. ఓకేనా? అయ్యి మనం చేయలేం. మనం మద్యపాన నిషేధం అన్నారు, మాట్లాడాల. సిపిఎస్ రద్దు అన్నారు, మనం మాట్లాడాల.
విజయ్ రెడ్డి గారు ఇది 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 కరెక్ట్ కాదు. ఇది మీరు అప్పుడు మాట్లాడి ఇప్పుడు మాట్లాడంటే సెల్యూట్ కొట్టేవాడు నేను కూడా. వచ్చే ప్రతి రూపాయికి 18% గవర్నమెంట్ కి ట్యాక్స్ రూపంలో వస్తుంది అంటే ఇంకేముంది, మనం తినే ప్రతి ఫుడ్ గ్రెయిన్ మీద, మెడిసిన్స్ మీద, ఫ్యూల్ మీద రేట్స్ పెంచేయండి. అసలు మీకు బేసిక్ నాలెడ్జ్ ఉందా? అంటే మీరు గోల్డ్ మెడలిస్ట్ అని మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవరో ఉన్నారు. మీరు గోల్డ్ మెడలిస్ట్ అంటే గోల్డ్ మెడలిస్ట్కి బేసిక్ ఎసెన్షియల్ నీడ్స్కి ఎంటర్టైన్మెంట్ పార్ట్కి తేడా తెలీదా మీకు? టికెట్ రేట్లు పెంచడం అన్నది. ఇప్పుడు నా పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది, హరిహర వీరమల్లు 5,000 కాదు 10,000 అయినా సరే నువ్వు టికెట్ పెట్టు, నేను వెళ్తా. ఇప్పుడు పుష్ప 2 సినిమా ఉంది, నేను నార్మల్గా పవన్ కళ్యాణ్ సినిమాలు తప్ప వేరే వాళ్ళ సినిమాలు ఐ డోంట్ ప్రిఫర్ టు వాచ్ ఇన్ థియేటర్స్. నేను చూడను, నాకు ఓపిక లేదు, నేను ఇంట్లో కూర్చొని చూసుకుంటా. ఓటీటీలో వచ్చినప్పుడు 30వ తేదీ వస్తుంది పుష్ప 2, వెయిట్ చేస్తున్నాను ఓటీటీలో చూద్దామని చెప్పి. ఇప్పుడు బియ్యం ఉంది, బియ్యం నాకు కావాలి. నేను పుష్ప 2 సినిమా నేను చూడ, నేను చచ్చిపోను, బతికే ఉంటా. నాకు బియ్యం కావాలి. నాకు బియ్యం నువ్వు 2,000 పెంచావు అనుకో, నేను కొనలేను. నేను మధ్య జరుగుతుండ్రా బాబు, నేను కొనలేను దాన్ని. నా ఫ్యూయల్ రేట్ నువ్వు 200 చేసావు అనుకో, నేను కొనలేను రా. ఇప్పుడు నాకున్న డోలో 650, ఒక ట్యాబ్లెట్ 2,000 5,000 చేసావు అనుకో, నేను కొనలేను రా. ఎందుకంటే అది నాకు ఆ బేసిక్ నీడ్స్ అది. దాని మీద డబ్బులు పెంచమని పవన్ కళ్యాణ్ చెప్పలేదే. అంటే పవన్ కళ్యాణ్ స్పీచ్ సరిగ్గా వింటున్నావా మీరు? కేజీ రైస్ 600 రూపాయలు, కేజీ షుగర్ 2,000 రూపాయలు, లీటర్ వంట నూనె 20,000 రూపాయలు చేసేయండి. ఫుల్ గా ట్యాక్స్ వస్తుంది కదా గవర్నమెంట్ కి. వచ్చే అంటే బేసిక్ నీడ్స్ పెంచేయి అని చెప్పాడు పవన్ కళ్యాణ్. అంటే నీ ప్రకారం ఎంటర్టైన్మెంట్ అని బేసిక్ నీడా ఏంటి? మీ వైఎస్ఆర్సీపీ విచిత్రవాదన. మేము అప్పటి నుంచి నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ సినిమాలకి జీవోలు వదిలినప్పటి నుంచి. మరి పవన్ సినిమాలు అన్నవి ఇట్స్ అన్ ఆప్షన్, ఎంటర్టైన్మెంట్ అది ఒక ఆప్షను. మరి స్పోర్ట్స్ చూసేవాడు స్పోర్ట్స్ చూస్తాడరా. క్రికెట్ ఆడేవాడు వెళ్ళి క్రికెట్ ఆడుకుంటాడు, చెస్ ఆడేవాడు వెళ్ళి చెస్ ఆడుకుంటాడు. ఇంకొంతమంది పబ్బులకి డ్యాన్స్లు ఈ నైట్ లైఫ్ నచ్చినప్పుడు అక్కడ దాంట్లో ఆడ ఎంటర్టైన్మెంట్ అందులో ఎదుర్కొంటాడు. ఇంకొంతమంది మన కొడాలి నాని అలాంటి వాళ్ళు క్యాసినోలు పెడతారు ఎంటర్టైన్మెంట్ కోసం. ఎంటర్టైన్మెంట్లో చిన్న భాగం సినిమా. అది నా ఇష్టం, నేను చూస్తే చూస్తా, లేదా నేను చూడను, అది నా ఇష్టం. అది మీరు పుష్ప 2 సినిమా చూడకపోతే మీకు పెన్షన్ కట్టని చెప్పారు ఎవరైనా? గేమ్ చేంజర్ సినిమా చూడకపోతే మీకు పథకాలు కట్టని చెప్తున్నారు ఎవరైనా? గేమ్ చేంజర్ సినిమా చూడకపోతే పెన్షన్లో 2,000 కట్ చేస్తానని చెప్పాడు ఎవడైనా? ఒరే అది వ్యక్తిగతమైనటువంటి ఇష్టం రా. నేను అందుకే పవన్ కళ్యాణ్ నాది నా అనే అహాన్ని తెచ్చుకోండి అని చెప్పాను కదా వీడియోలో. అందుకే చెప్పాను నేను. మీ నిర్ణయం. గేమ్ చేంజర్ చూడాలా వద్దా నీ ఇష్టం, చూడక వదిలే. నువ్వు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతావు? ఆ ప్రొడ్యూసర్ని, ఆ కింద పనిచేసిన టెక్నీషియన్స్ని నువ్వు ఇక టికెట్ రేట్ లేకుండా వాళ్ళకి లాసులు వచ్చి చెప్పు. రూపాయికి 18% ట్యాక్స్ వస్తుంది, చేస్తారా? ఇదేం లాజిక్ సార్? ట్యాక్స్ వస్తుంది కాబట్టి ఎంత రేట్స్ అయినా పెంచుకోవచ్చా? అండ్ ప్లీజ్ నోట్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఆల్ ఇన్ ఫర్ ఫ్రీ మార్కెట్స్. డిమాండ్ అండ్ సప్లై బట్టే రేట్స్ ఉండేలాగా గవర్నమెంట్ మార్కెట్ వదిలేయాలి. ఎప్పటిదాకా? వాటి వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలకి ఫైనాన్షియల్ బర్డెన్ క్రియేట్ కానంత వరకు, బ్రతుకు భారం కానంత వరకు, చివరికి ఈ లో ఇన్కమ్ ఫ్యామిలీస్ కే ఫైనాన్షియల్ డిస్ట్రెస్ క్రియేట్ అవుతా ఉంటే గవర్నమెంట్ ఖచ్చితంగా ఇంటర్వ్యూ అవ్వాలి. మీరు కేజీ రైస్ 2,000 రూపాయలు కొంటారా? కాఫ్ అండ్ కోల్డ్, డయాబెటీస్ టాబ్లెట్స్ ఒక్కొక్కటి 50,000 రూపాయలు 60,000 రూపాయలు పెడితే కొంటారా? అలాగా చేయనిచ్చా? ట్యాక్స్ వస్తాయి కదా, చేయనిద్దాం. మరి ట్యాక్స్ రావడం ముఖ్యమని, ట్యాక్స్లు వస్తే చాలని జనాల్ని ఎంత రేట్లు పెడితే అంత రేట్లకి బలిపశువులాగా వదిలేస్తామా? ట్యాక్స్ వస్తుంది కాదు. పేదోడు సినిమా ఎందుకు చూస్తాడు? నాకు అర్థం కావట్లా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేదవాడికి ఒక రైతు కూలీకి లేదా రోజుకి మేస్త్రి పనిచేసే 500 వచ్చేవాడికి వాడు రామ్ చరణ్ సినిమా ఎందుకు చూస్తాడు? వాడు వెళ్ళి వాడికి కొడుక్కి ఫీజు కట్టుకుంటాడు కదా. పేదవాడికి ఏం కావాలి? కందిపప్పు కావాలి. పేదవాడికి ఏం కావాలి? బియ్యం కావాలి. జూలై 31, 2024 హానరబుల్ మినిస్టర్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఒక్క నెలలో 2 సార్లు కందిపప్పు రేటు తగ్గించాడు, బియ్యం రేటు తగ్గించాడు. 160 ఉన్న కందిపప్పు 150కి తెచ్చాడు దాన్ని. ఇది తెలీదా నీకు? 52 రూపాయలు కేజీ, 50 రూపాయలు ఉన్న రైస్ని 49కి తెచ్చాడు. తెలీదా? దేన్ని ప్రయారిటైజ్ చేయాలి? నువ్వు ఏం చెప్తున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? సినిమా టికెట్ రేట్స్ పెంచారు, దానివల్ల ఎవరికి నష్టం? నాకు చెప్పు, వీళ్ళకి నష్టం అని చెప్పు. బియ్యం కానీ ఇది కానీ పంచితే పేదవాడికి నష్టం. అది సినిమా టికెట్ రేట్ పెంచారు, రామ్ చరణ్ ఫ్యాన్స్ వచ్చి ధర్నాలు చేశారా? మన పుష్ప 2 సినిమాకి పెంచారు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ధర్నాలు చేశారా? మేము టికెట్లు కొనలేకపోతున్నాం, ఇంత రేట్ ఏంటని? వాళ్ళకి లేని థియేటర్లో వెళ్ళి సినిమా చూస్తే అభిమానులు, ఈ సినిమా అభిమానులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి లేని నొప్పి నీకెందుకు విజయరెడ్డి గారు? నాకు అర్థం కావట్లా. వాళ్ళకి లేని నొప్పి నీకెందుకు?
బియ్యం రేట్ పెంచావు, 52 62 చేసావు, క్వశ్చన్ చేయి. కందిపప్పు 120 ఉన్నదని 600 చేసావు, క్వశ్చన్ చేయి. పెట్రోల్ 100 రూపాయలు ఉన్నదని 400 చేసావు, క్వశ్చన్ చేయి. సినిమా అన్నది ఎంటర్టైన్మెంట్ కూడా కాదు, పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అది. ఉదాహరణకి నేను మూవీస్ చూడను, నేను సినిమాలో చూడను రా స్వామి. నేను థియేటర్కి వెళ్ళి దూరి సినిమాలు చూడను. నేను ఎవరైనా నా ఫ్యామిలీతో ఈ సినిమా బాగుందంటాను, ముఫాసా ఆ సినిమాకి వెళ్ళాను నేను రీసెంట్గా. ఎందుకు నా కొడుకు అడిగాడు వెళ్తాను అని. టికెట్ ఎంత, అది 1200 ఎంతో. అది నేను ఐమాక్స్లో చూసా, 1200 1100 టికెట్, అది 3D. అది నా ప్రయారిటీ. నా దగ్గర అంత బడ్జెట్ లేదనుకో 600 పెట్టి చూస్తా, అంత కూడా లేదనుకో హాట్స్టార్లో వచ్చేదాకా వెయిట్ చేస్తా. అది నా ఇష్టం కదా. దానివల్ల ఏ పేదవాడు నలిగిపోతున్నాడు విజయరెడ్డి? ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఏంటి అసలు ఈ పరిస్థితి ఏంటి? నాకు అర్థం కావట్లా. కాబట్టి ఎంత రేట్ పెంచుకోవచ్చా ఫ్రెండ్స్? ఇది ఒక పిచ్చి లాజిక్. పేరుకి ఆయనతో మిల్టన్ ఫ్రీడ్మన్ అంటే పిచ్చి లాజిక్ ఏంటో ప్రజలకు నేను అర్థమయ్యేలా చెప్పాను కదా. ఇప్పుడు చెప్పండి, కమెంట్లో చెప్పండి, పిచ్చి లాజిక్ ఏంటి? ఎవరిది పిచ్చి లాజిక్? టికెట్ రేట్లు పెంచితే పేదోడు నలిగిపోతాడా? ఎవరికి చెప్తారు ఈ కబుర్లు? మరి అలా ఆ లాజిక్ చెప్పినందుకే మీకు 11 ఇచ్చినాయి. పేదవాడు ఏది చూస్తాడు? వాడికి ఎసెన్షియల్ నీడ్స్ కావాలి, సినిమా టికెట్లు కాదు. సినిమా టికెట్లు పెట్టేవాడు నెలకు 40-50 వేలు సంపాదిస్తాడు. సినిమా టికెట్స్ సినిమాకి 12,000 పెట్టాడు, 20,000 పెడుతున్నాడు అంటే. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలామంది నాకు తెలుసు కాబట్టి క్రెడిట్ కార్డులు పెట్టేస్తారు వాళ్ళు సినిమాకి సెలబ్రేషన్లకి. ఓకేనా? నాకు తెలుసు చాలామంది ఉన్నారు అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి కోసం చచ్చిపోయే అభిమానులు చాలామంది క్రెడిట్ కార్డులు ఇసిరేస్తారు ఎంతైనా చేసే సెలబ్రేషన్. ఎన్ఆర్ఎస్ చాలామంది తెలుసు నాకు. అలా కర్ణాటకలో, తమిళనాడులో, చెన్నైలో, బెంగళూరులో, హైదరాబాద్లో సెలబ్రేషన్స్ మనం తగ్గకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో చాలామంది అభిమానులు లక్షల్లో ఖర్చు పెడతారు. అది వాళ్ళ వ్యక్తిగతం. 1,00,000 కాకపోతే 1,00,00,000 రూపాయలు పెడతారు రాబోయే రోజుల్లో. మేబీ ఓజీ 10 వచ్చింది అనుకో, సిరీస్లో 10వ సిరీస్ 1,00,00,000 రూపాయలు పెడతాడు. వాళ్ళకి లేని నొప్పి నీకెందుకు విజయరెడ్డి? పేదవాడికి కావాల్సింది బియ్యము, నూనె, కందిపప్పు, ఇవా? పేదవాడికి కావాల్సింది సినిమా టికెట్ రేట్లా? ఏది ప్రయారిటీ? గవర్నమెంట్ రన్ అవ్వడానికి ట్యాక్సెస్ కావాలి, కానీ గవర్నమెంట్ టాప్ ప్రయారిటీ ట్యాక్స్ కలెక్షన్ కాదు. ఒక బిజినెస్ ట్యాక్స్ కలెక్షన్ అని ఎక్కడ చెప్పాడు? ట్యాక్స్ కలెక్షన్ అని చెప్పాడా? ట్యాక్స్ కలెక్షన్ అని వచ్చేసరికి నిన్ను క్వశ్చన్ అడుగుతా. బాత్రూమ్ ట్యాక్స్ గురించి నువ్వు ఎప్పుడైనా మాట్లాడావా? చెత్త పన్ను గురించి నువ్వు ఎప్పుడైనా మాట్లాడావా? ఎందుకు మాట్లాడాలా? ఎందుకు? వై వై ఎందుకు మాట్లాడాలా? గోల్డ్ మెడలిస్ట్ అంటే ఏమనుకోకండి, ఆయనే పెట్టుకున్నాను నేను గోల్డ్ మెడలిస్ట్ అని, అందుకని అడుగుతున్నా. ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? ట్యాక్స్ కలెక్షన్ తప్పన్నప్పుడు మందు రేట్లు పెంచేశాను, దానివల్ల నాకు రెవెన్యూ నేను తీసుకొచ్చానని చెప్పాడు కదా మన జగన్మోహన్ రెడ్డి. ఓడిపోయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు కదా, ఇసుక పాలసీ మీద, మద్యం పాలసీ మీద మాట్లాడుతూ. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడాలా? మద్యం రేట్లు పెంచేసి నువ్వు మాట్లాడాలా, బాత్రూమ్ ట్యాక్స్ మీద నువ్వు మాట్లాడాలా, చెత్త పన్ను మీద మాట్లాడాలి. నీకు ఇక్కడ ఇంకో కామెడీ విషయం చెప్తా. చెత్త పన్ను ఒక్కొక్క ఇంటికి 100 రూపాయలు, 50 ఇంటికి ఒక వాలంటీరు, 50 గంటలకి చెత్త పన్ను వసూలు చేసి ఆ వచ్చిన డబ్బు వాలంటీర్కి జీతాలు ఇచ్చాడు. అన్నయ్య సర్కిల్ చూడు, అన్నయ్య మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ అలా ఉండేది. మాట్లాడే దీని గురించి వీడియో చేసే దమ్ముందా? ఆనరబుల్ సీఎం సిబిఎన్ గారు, సార్ మీరు ఫ్రీ మార్కెట్ ప్రొపొనెంట్ అండ్ ప్రో డెవలప్మెంట్ అన్న రెప్యుటేషన్ కదా, ఇలాంటి డెసిషన్ మేకింగ్ మీరు ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారు సార్? మీరు సంక్షేమం, అభివృద్ధి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాను అని చెప్పేసి అన్నారు కదా సార్. మీరు లోవర్ ఇన్కమ్ గ్రూప్స్ కి ఇలాగా ఫైనాన్షియల్ స్ట్రెస్ క్రియేట్ అయ్యే ఇలాంటి డెసిషన్స్ మీరు ఎంత అభివృద్ధి చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి సంక్షేమం పెట్టిన లోవర్ ఇన్కమ్ ఉన్న ఆ గ్రూప్కి ఎలా అంటే నాకు అర్థం కాల. సినిమా వాళ్ళు ఎందుకు చూస్తారు? సినిమాకి వాళ్ళకి ఏంటి సంబంధం? అది అంటే చాలా విచిత్రంగా ఉంది. లోవర్ ఇన్కమ్ ఉన్న వర్గానికి, తక్కువ ఆదాయం ఉన్న వర్గానికి ఇది ఏ విధంగా ఇబ్బంది అవుద్ది? ఇది ఏ విధంగా సమస్య అవుద్ది? దయచేసి విడమర్చి చెప్పండి. గేమ్ చేంజర్ పుష్ప 2 టికెట్ రేట్స్ పెంచితే అది ఎలా ఇబ్బంది అవుద్ది బిలో పవర్టీ లైన్కి, పేదవాడికి? నాకు అర్థమయ్యేలా చెప్పండి. పెట్రోల్ రేట్ కానీ, మెడిసిన్ రేట్ కానీ, లేకపోతే ఎసెన్షియల్ నీడ్స్, రైస్, ఆయిల్, వీటి రేట్లు పెంచడం వల్ల మాత్రమే బిలో పవర్టీ లైన్కి ఇబ్బంది కలుగుద్దని నేను నమ్ముతున్నా. ఎస్ అవును అనుకుంటే కమెంట్ రూపంలో మీరు కూడా తెలియజేయండి. సినిమా రేట్లు పెట్టడం వల్ల ఏ పేదవాడికి ఇబ్బంది ఉంది? ఆ సినిమా ఎక్కువ రేట్లు పెట్టి చూసేది ఎవరో తెలుసా? అభిమానులు చూస్తారు. ఏ రామ్ చరణ్ ఫ్యాన్ అభిమాని ధర్నా చేస్తున్నాడు? పుష్ప 2 టికెట్ 1000 రూపాయలు పెట్టి ఎవరు చూసారు తెలుసా? హార్డ్ కోర్ అల్లు అర్జున్ గారి అభిమానులు చూశారు.
ఆయన కోసం నేను చచ్చిపోతానన్న ఫ్యాన్స్ వీరాభిమానులు చూశారు. ఏ అల్లు అర్జున్ అభిమాని ధర్నా చేశాడు నాకు చూపించు విజయరెడ్డి, చూపించు నాకు. ఇట్లాంటి వీడియోస్ చేయకు, బాగోదు. ఎందుకంటే చూడు ఎంత చులకనైపోతున్నావు చూడు. బట్టలిప్పి నిలబెట్టేశాను నేను అందరి ముందు. ఇప్పుడు బట్టలిప్పి అవసరమా ఇట్లాంటి వీడియోస్? కొంచెం ఆలోచించు ఆంధ్ర పోడ్కాస్టర్. జగన్ లాగా చేయకు. జగన్ లాగా చేస్తే ఐటమ్ అయిపోతావు. ప్లీజ్ అర్థం చేసుకో, ఓకేనా? కొంచెం సెన్సిబుల్ టాపిక్స్ పిక్ చేయి. నీకు ఎలా విమర్శ చేయాలో కూడా నేనే నేర్పిస్తానా మా గవర్నమెంట్ మీద. నువ్వు ఎలా విమర్శ చేయని చెప్పి రోడ్లు నాణ్యత మీద నువ్వు వీడియో చేయి. ఎందుకే అన్నీ మేమే నేర్పిస్తే మీకు. వారం 4 రోజులు 5 రోజులు ఆగి ఇంకా సంక్రాంతి అయిపోద్ది. పల్లె పండుగ రోడ్లు మేము అప్పట్లో కంప్లీట్ చేస్తాం చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎంత శాతంగా నువ్వు పూర్తి చేసావని క్వశ్చన్ చేయి. వీళ్ళకి ప్రతిపక్ష పాత్ర ఎలా పోషించాలో కూడా మనమే నేర్పించి వాళ్ళు చెప్పే కమెంట్లకి మనమే కౌంటర్లు ఇచ్చి దీని అమ్మ జీవితం. జై జనసేన, జై హింద్.